హలో నమస్తే. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలని, ఆ నిర్ణయాలపైన ఎవరైనా కోర్టుకెళ్ళిన సందర్భంగా, ఆ నిర్ణయాలు చట్టవిరుద్ధంగా ఉన్నా, ఆ నిర్ణయాలు ప్రజలకు ఇబ్బంది కలిగించేవిగా ఉన్నా, కోర్టులు జోక్యం చేసుకోవడం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ఈ సందర్భంగా మీడియాల వార్తల్లోనో, ఇప్పుడు సోషల్ మీడియాలోనో ప్రభుత్వానికి షాక్ అని, ప్రభుత్వాన్ని కోర్టు తప్పుపట్టిందని వార్తలు రావడం చూస్తున్నాం. చాలా చిన్న చిన్న విషయాలకు కూడా ప్రభుత్వం చేసింది సరైంది కాదనో, సవరించకుండానో సలహా, సూచన కోర్టులు ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వాలకి షాక్ ఇచ్చాయి కోర్టులంటూ వార్తలు చాలా సందర్భాల్లో చూస్తుంటాం మనం. బట్ నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక కీలకమైన తీర్పు చెప్పింది. ఒక కీలకమైన డెసిషన్ తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో సౌందర్ రెడ్డి అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టు, ఆయన అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు హైకోర్టు దృష్టికొచ్చింది. ఆయన్ను అరెస్ట్ చేసిన సందర్భంగా పోలీసులు ఆ విషయాన్ని దాచారు. ఆయన అరెస్టును చూపించలేదు అంటూ కుటుంబ సభ్యులు కోర్టుకెళ్లారు. కోర్టుకెళ్ళిన సందర్భంగా కోర్టు ఆయన్ని అరెస్ట్ చేశారా అంటూ పోలీసులను అడిగింది. మేము అరెస్టు చేయలేదు అంటూ పోలీసులు కోర్టుకు చెప్పారు. ఆయన భార్య పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇస్తే, ఆ కంప్లెయింట్‌ను తీసుకోకుండా జనరల్ డైరీలో మిస్సింగ్ అయినట్టుగా నోట్ చేసి పంపించేశారు. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారో ఇమ్మీడియేట్‌గా తీసుకొచ్చి మా ముందు ప్రవేశపెట్టండి. లోకల్ మేజిస్ట్రేట్ దగ్గరికి ఎక్కడికి తీసుకెళ్లొద్దు. ఆయన్ని తీసుకొచ్చి మా ముందు ప్రవేశపెట్టండి అంటూ హైకోర్టు పోలీసుల్ని ఆదేశించిన తర్వాత, లేదు లేదు పొరపాటయింది. మొన్న రాత్రి 8:30కి ఆయన్ని అరెస్ట్ చేశామంటూ పోలీసులు హైకోర్టుకు చెప్పారు. సో, పోలీసులే మేము అరెస్ట్ చేయలేదని చెప్పి, తెల్లారి పొద్దున పోలీసులే మేము ఆయన్ని అరెస్ట్ చేశాము పలానా సమయంలో అని చెప్పడం చూస్తే, పోలీసులు దాచేస్తున్నారు నిజాన్ని, పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారనే విషయాన్ని హైకోర్టు గ్రహించింది. పైగా ఆయన భార్య ఫిర్యాదు చేసిన సందర్భంగా ఎందుకు కేసు నమోదు చేసుకోలేదంటూ కూడా పోలీసులను అడిగింది. పోలీసులు తప్పులు చెప్తున్నారు, పోలీసులు అబద్ధాలు చెప్తున్నారు, పోలీసులు నిజాలు దాస్తున్నారనే విషయాన్ని గమనించిన హైకోర్టు జియో నుంచి అతనికి సంబంధించిన సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్‌ని తెప్పించుకుంది. దాంతోపాటు పోలీస్ స్టేషన్‌లకు సంబంధించి పత్తిపాడు పోలీస్ స్టేషన్‌కి సంబంధించిన సీసీ ఫుటేజ్ అంతా కూడా మాకివ్వండి అంటూ ఆదేశించింది. ఈ సందర్భంగా విచారణ సందర్భంగా హైకోర్టు పోలీసులు ఇంటెన్షనల్‌గా సౌందర్ రెడ్డి అనే వ్యక్తిని వేధిస్తున్నారనే విషయాన్ని నిర్ధారించుకుంది. వేధిస్తున్నారు అనే దానికి సంబంధించిన ఆధారాల్ని సేకరించింది. వేధిస్తున్నారు అనే విషయం పోలీసులు చెప్తున్న పొంతనలేని సమాధానాల ఆధారంగా రూఢి అయింది అని కోర్టు నమ్మింది. కోర్టు నమ్మిన తరువాత ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఈ మొత్తం వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దీనిపైన సిబిఐ విచారణ జరగాల్సిన అవసరం ఉంది అని కోర్టు భావించింది. కోర్టు భావించి తమకున్న ప్రత్యేక అధికారాలు 226 అధికరణ ప్రకారం తమకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఏపీకి సంబంధించిన సిబిఐ అధికారికి ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి సిబిఐ విచారణ చేయడానికి సంబంధించిన బేస్ దీనికి ఉందా లేదా చూడండి అంటూ చెప్పింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతుంది లాంటి విమర్శలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తలను, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళను వేధిస్తున్నారు, కేసులు పెడుతున్నారు లాంటి ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో అటువంటి ఇంప్రెషన్ ఇప్పటివరకు హైకోర్టు చెప్పిన అనేక తీర్పులు, అనేక సందర్భాల్లో హైకోర్టు చేసిన కామెంట్స్ రూపంలోనే బయటకు వచ్చిన నేపథ్యంలో తాజాగా హైకోర్టు సిబిఐ విచారణ జరగాల్సిన అవసరం ఉంది అంటూ నేరుగా వ్యాఖ్యానించడం చూసిన తర్వాత ఇది రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ కాదు సుమా, రాష్ట్ర ప్రభుత్వాన్ని వీపు పగలగొట్టింది హైకోర్టు అని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని చెంప పగలగొట్టింది హైకోర్టు అని చెప్పాలి. రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ని ఉతికి ఆరేసింది అని చెప్పాలి. రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పార్టీ చొక్కాలేసుకుందా అని హైకోర్టు అడిగిందని భావించాలి. సో ఆ స్థాయిలో అంత సీరియస్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తే, ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారు, ఓ వ్యక్తిని అరెస్టుని రాజకీయంగా వాడుకుంటున్నారు, అక్రమంగా అరెస్టు చేశారంటూ హైకోర్టు నేరుగా తప్పుపడితే ఆ వార్త ఆంధ్రప్రదేశ్లోని ప్రధానమైన మీడియాలో వార్తే కాదు అసలు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రజల కోణంలో వార్తలు రాయాల్సిన వాళ్ళు ఎవరికీ అది వార్తగానే కనపడలేదు. అది కేవలం ఒక పార్టీకి సంబంధించిన పత్రికలు రాసే వార్త కాదు, ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్ట్కి ఎవరికైనా వార్త కదా. జర్నలిజం అనేది బ్రతుకుతోందే 19(1) ఆర్టికల్ ప్రకారం ప్రశ్నించే తత్వంతోటి కదా, ప్రభుత్వాలను ప్రశ్నించటమే కదా మన బాధ్యత. అటువంటి ప్రభుత్వాలని ప్రశ్నించే వాళ్ళందరికీ రక్షణ కల్పించే తరహాలో హైకోర్టు ఒక కమెంట్ చేస్తే దాన్ని మనం కదా హైలైట్ చేసుకోవాలి, దాన్ని మనం కదా ప్రజల ముందు పెట్టాలి, దాన్ని మనం కదా ప్రజల ముందు, ప్రభుత్వాల ముందు పెట్టి ప్రభుత్వాలు కంట్రోల్లో ఉండేలా చేయాలి. దాన్ని వదిలేసి ప్రభుత్వాలకు బాకా ఊదటమే పనిగా ఆంధ్రప్రదేశ్లో ప్రధాన మీడియా పనిచేస్తుంది అనడానికి నిన్నటి ఒక్కటే ఎగ్జాంపుల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో అక్రమంగా అరెస్టులు చేస్తోంది.
మాట్లాడే వాళ్ళపైన కేసులు పెడుతోంది, నోటీసులు ఇస్తోంది, వేధిస్తోంది అనేది నిజం, పచ్చి నిజం. గత ప్రభుత్వం చేయలేదంటే గత ప్రభుత్వం చేసింది. గత ప్రభుత్వం చేసిన దాన్ని జనాలు నెల రోజుల్లో మర్చిపోయే తరహాలో ఈ 15 నెలల కాలంలో ఈ సర్కారు చేస్తోంది. అక్రమంగా చేస్తోంది, బెదిరింపులకు గురి చేస్తోంది. ఇది నేనంటున్న మాట కాదు. నిన్న సిబిఐకి కేసునివ్వడానికి ముందు అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన కమెంట్, సాక్షాత్తు సుప్రీంకోర్టు కొమ్మినేని శ్రీనివాసరావు అంశంలో చెప్పిన మాట. ఇవన్నీ చూసిన తర్వాత కూడా కాస్త సిగ్గు తెచ్చుకొని ప్రవర్తించాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కాస్తైనా సిగ్గుపడి వాస్తవాలు రాయాల్సింది ఆంధ్రప్రదేశ్లోని ప్రధానమైన మీడియా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ మీడియా కాస్త బాధ్యతగా, కాస్త నిబంధనలకు అనుగుణంగా కాస్త సిగ్గు తెచ్చుకొని ప్రవర్తించాలని కోరుకుందాం.